ఈ శంకు పూలు అయితే కోసేసాను. మనం వీటితో బిర్యానీ చేసుకుందాం. శంకు పూలు కాడైతే ఒలుచుకుంటున్నాం. బాస్మతి రైస్ ఒక గ్లాసు నానబెట్టుకుందాం. నీళ్ళైతే తెల్లిపోయినాయి. శంకు పూలు వేసుకొని బాగా కాగబెడదాం. బాగా కలిపెట్టుకున్న తర్వాత శంకు పూలు వడకట్టుకొని పక్కకు తీసుకోవాలా. తగినంత నూనె, ముందుగా పుదీనా, పచ్చిమిరపకాయ, కుక్కర్ మూత అయితే పెట్టేస్తుందా. ఒక కిజ్జులు వచ్చినాక తీసేద్దాం. పావని, బిర్యానీ రెడీ అయిపోయింది. తిని చూసి ఎలా ఉందో చెప్పమ్మా. సరే అవ్వా, సరిగ్గా ఉంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవ్వా మజాక్క.